2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. డబ్బు కావాలి అనుకునే వాళ్ళే చాలా మంది ఉంటారు. డబ్బు గురించి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ వచ్చిందో ఇంక అందరూ కూడా దాన్ని ఎక్కువగా వాడుతున్నారు అని చెప్పొచ్చు. సో అలా ఎవరైనా కూడా డబ్బుకు సంబంధించి డబ్బు నా దగ్గరికి రావాలి, లేదు అంటే నాకు ఆల్టర్నేట్ సోర్స్ పరంగా నేను వెతుక్కుంటున్నాను, అలా నేను డబ్బుని ఆకర్షించాలి అంటే ఏ రకంగా చేస్తే ఇంకా మనకి ఈజీగా డబ్బులు మన దగ్గరికి తొందరగా వస్తాయంటారు? మన దగ్గరికి ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గరికి రావాలంటే ఎలా ఉండాలి? బాగుండాలి. బాగుంటాం కాదు మాత్రమే కాదు, ఆ వ్యక్తికి నచ్చే పనులు మనం చేయాలి. అవును మేడం. ఫస్ట్ థింగ్, ఆ వ్యక్తికి ఏం నచ్చుతాయో మనం ఆ విధంగా బిహేవ్ చేసినట్లయితే ఆ వ్యక్తి మన దగ్గరికి రావటం, మనతో మాట్లాడటం, మనతో ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరుగుతుంది. సో లక్ష్మీదేవి కూడా అంతే. మనం ఎంత నీట్గా ఉంటామో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రూమ్లోకి వెళ్ళామనుకోండి, ఆ రూమ్ చూడగానే మనకి అట్రాక్ట్ఫుల్గా ఉండాలి. మనం అక్కడ 5 మినిట్స్ ఉండండి, 10 మినిట్స్ ఉండండి, మనకి ఏమవుతుంది, అది చూడగానే అట్రాక్షన్ అనిపించాలి మనకి. ఇక్కడ నేను కాసేపు కూర్చుంటే బాగుంటుంది, ఇక్కడ నేను ఉంటే బాగుంటుంది, ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది అని మనకు మనస్ఫూర్తిగా అనిపించాలి కదా. అదే కాకుండా ఒక రూమ్లోకి వెళ్ళగానే మనకి గజిబిజిగా గందరగోళం కానీ క్లమ్జీగా ఉన్నదనుకోండి, ఏమవుతుంది, వెంటనే మనం బయటకు వచ్చేస్తాం. అబ్బా వద్దులే, బయట నుంచి ఉంటాను, ఇమీడియట్గా వెళ్ళిపోతాం. అలాగే పాజిటివ్ ఎనర్జీ లేని చోట మనం నిలబడలేము, ఉండలేము కూడా. సో ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. లక్ష్మీదేవి రావాలన్నా కూడా, ఆవిడ మన దగ్గర నిలవాలి అన్నా కూడా ఫస్ట్ మనం ఒక క్లీన్లీనెస్ అనేది నేర్చుకోవాలి. ఇన్నర్ క్లీన్లీనెస్ ఉండాలి, అవుటర్ క్లీన్లీనెస్ ఉండాలి. అలాగే మనం ఉండే ప్రదేశం కూడా ఎంత క్లీన్గా ఉంటే అంత బాగుంటుంది. చాలామంది ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం మనం, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి, ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టడం అనేది ఉండదు. బెడ్షీట్స్ కానీ బట్టలు కానీ ఎక్కడెక్కడ అలా ఉంచేస్తూ ఉంటారు. ఏంటంటే టైం లేదు అని అంటుంటారు. సో టైం లేదు అని అంటే డబ్బు కూడా ఏంటంటే అది దానికి కూడా ఒక కరెక్ట్ అయిన ప్లేస్ని నిర్ణయించుకుంటుంది. నేను ఇక్కడ ఉండాలి, ఇక్కడైతే నాకు సేఫ్టీ అన్నట్టుగా మనం ఎలా అనుకుంటామో లక్ష్మీదేవికి కూడా అదే అనిపిస్తుంది కదా. సో ఏంటంటే లక్ష్మీదేవి రావాలి అని అంటే మనం ఫస్ట్ ఏంటంటే క్లీన్లీనెస్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. మనకున్న టైంలోనే దాన్ని ఫస్ట్ నీట్గా పెట్టుకోవడము, నీట్గా ఉంచుకోవడము, అది మెయిన్ ఏంటంటే పాజిటివిటీ. ఎప్పుడు కూడా డబ్బు లేదు అని అనద్దు, డబ్బు రాలేదు అని అనద్దు. తీసుకునేటప్పుడు ఎంత సంతోషంగా తీసుకుంటున్నామో ఇచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఇవ్వండి. అవతల వ్యక్తిలోని సంతోషాన్ని చూడగలగాలి. డబ్బు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మనం ఎంత సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నామో ఇచ్చేటప్పుడు కూడా అంత సంతోషంతో మనం ఇస్తేనే డబ్బు మళ్ళీ మన దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే డబ్బు రావాలి అని అంటే ఎప్పుడు కూడా మనలో పాజిటివిటీ అనేది ఉండాలి. డబ్బు వచ్చింది కదా, ఈరోజు దీన్ని దాచేద్దాం, ఖర్చు పెట్టద్దు. ఎన్ని రోజులు ఖర్చు పెట్టకుండా ఉంటారు? ఎంతవరకు ఖర్చు పెట్టకుండా ఉంటారు? మళ్ళీ ప్రతిదానికి బాధపడుతూ ఉంటారు. అలా కాదు, డబ్బును ఖర్చు పెట్టండి, హ్యాపీగా ఖర్చు పెట్టండి. బట్ దాన్ని రిసీవ్ చేసుకోవడం, ఖర్చు పెట్టడం కూడా ఒక ఆర్ట్. చాలామంది రిసీవ్ చేసుకోవడమే చూస్తాం కానీ ఖర్చు పెట్టడం అనేది ఉండదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే వాళ్ళు సొంతానికి అది దేనికి ఉపయోగించుకోవడం జరగదు, అది దేనికో దానికి పరులు పారైపోతూ ఉంటుంది. అలా కాకుండా డబ్బు మన దగ్గరికి రావాలి, డబ్బు మన దగ్గర ఉండాలి అంటే మెయిన్ లక్ష్మీదేవికి ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి పడిపోతూ ఇంకా చాలు అంటే చాలు అన్నట్టే ఉంటుంది. అలా కాకుండా ఏదో కొత్త నేర్చుకోవాలి. మనిషికి ఎప్పుడైతే నేర్చుకోవాలి అనే తపన బయలుదేరుతుందో ఆటోమేటిక్గా అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవాళ నాకు ఇది వచ్చు కదా, చాలు, నేను దీంతోనే గట్టిన అయిపోతాను అని అన్నప్పుడు మనం అలాగే ఉండిపోతాం. అలా కాకుండా మనంగా కొత్త విషయాలను నేర్చుకుంటూ, కొత్తదనాన్ని సృష్టించుకుంటూ, కొత్త రకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ముందుకు ప్రయాణించినప్పుడు ఆటోమేటిక్గా అవకాశాలు వస్తూ ఉంటాయి. సో కొత్తదనాన్ని అనేది మనం ఎప్పుడైతే సృష్టించుకుంటూ ఉంటామో అప్పుడు మనీ అట్రాక్షన్ కూడా జరుగుతుంది. ఆటోమేటిక్గా కొత్తదనాన్ని సృష్టించినప్పుడు ఏమవుతుంది, సోర్సెస్ పెరుగుతాయి, సోర్సెస్ని అట్రాక్ట్ చేస్తాం. సో ఆ సోర్సెస్ అనేవి మనకు వచ్చినాయి అని అంటే మనం ముందుకు వెళ్ళడానికి కొన్ని అవకాశాలు, మనం వెళ్ళడానికి మనకి ఒక పాజిటివ్ వే అనేది దొరుకుతుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం టైం మనము ఏంటంటే మనలోకి మనం గమనిస్తూ సైలెన్స్గా ఉంటూ మనలో మనం ఏం చెయ్యగలము, మనలో ఏ ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని మనం ఎలా ఉపయోగించుకోగలం, ఒక కొత్తదనాన్ని ఎలా నేర్చుకోగలం. ఇప్పుడు ఇవాళ ఇది నేర్చుకున్నాం, దీన్ని 1 year వరకు నేర్చుకున్నాం, ఓకే వచ్చేసింది, నెక్స్ట్ దాని ఫర్దర్ స్టెప్ ఏంటి,
ఆ ఫర్దర్గా మనం ఇంకా మనం ఏం చేయాలి? ఇది ఇక్కడతో ఆగిపోలేదు. ఇక్కడతో ఆగిపోయి ఇప్పుడు మనం ల్యాండ్లైన్స్ ఉన్నాయి కదా అని మొబైల్ సృష్టించడం మర్చిపోయారండి? లేదు కదా. అంటే ఏం చేశారు? కొత్తదనం సృష్టించారు. కొత్తది సృష్టించడం వల్ల ఏమైంది? టెక్నాలజీ పెరిగింది, కంఫర్ట్ జోన్ పెరిగింది, సోర్సెస్ పెరిగినాయి, అవునా? ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. సో ఇక్కడ మనం కూడా ఏంటంటే ఒక కొత్తదనాన్ని సృష్టించుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడు ఒకే విధంగా ఒకే చోట ఉంటాము అని అంటే లైఫ్ అనేది నడవదు. అలాగే మనీ వస్తుంది అని అంటే నాకు ఇక్కడ ఇది వస్తుంది, ఇది చాలండి అని అంటే కాదు. ఒక కొత్తదనంగా ఉండాలి, ప్లస్ హ్యుమానిటీ ఉండాలి. ప్రతి దాంట్లోని మనం గొప్ప చూపించాలంటే మనం వేసుకున్న ఖరీదైన బట్టల్లో గొప్పతనం ఉండదు. మనిషి వ్యక్తిత్వంలో గొప్పతనం ఉంటుంది, మనిషి మాట్లాడే తీరులో గొప్పతనం ఉంటుంది. అలాగే కొంతమంది నేను దైవారాధన చేస్తానండి, అన్నీ చేస్తానండి, చాంటింగ్ చేస్తాను, ఏంటి విష్ణు సహస్రనామా చదువుతాను, అన్నీ చదువుతానండి, కానీ నా దగ్గర డబ్బు రావటం లేదండి. ఎప్పుడు లైఫ్ ఇలాగే ఉంటుంది. బట్ ఎప్పుడైతే నీ నోరును నువ్వు కంట్రోల్ పెట్టుకుంటావో డబ్బు రావడం మొదలవుతుంది. నీ వాయిస్, నీ మాట తీరు, నువ్వు ఆకట్టుకునే విధానం, నువ్వు ఇతరులను పలకరించే విధానం. ఓ టీ కొట్టోడు ఉంటాడండి, ఆ టీ కొట్టువాడి దగ్గరికి వెళ్ళి బాబు ఛాయ్ అనగానే అయ్యో రండి సార్ కూర్చోండి అన్నాడు అనుకోండి, నెక్స్ట్ టైం మనకి వెళ్ళాలనిపిస్తుంది. కూర్చొని సార్ వస్తాను నేను టీ ఇస్తానండి అన్నాం అనుకోండి, వాటి షాప్కి వెళ్ళాం మనం. అంటే మాట వలన కూడా మనం ఆకర్షించబడుతున్నామా లేదా? సో క్లీన్లీనెస్, హ్యుమానిటీ అండ్ లెర్నింగ్ ద న్యూ థింగ్స్ అండ్ విత్ యువర్ వాయిస్ అండ్ విత్ యువర్ హార్ట్ గోయింగ్ టు అట్రాక్ట్ ద మనీ. సో మనం ఎప్పుడైతే ఎమోషనల్గా ఓవర్గా మాట్లాడేయకుండా నిశ్శబ్దంలోని కూడా మనం ఒక సమస్యని పరిష్కరించుకునేటటువంటి తత్వాన్ని నేర్చుకుంటామో, ఎంత ఓర్పుగా ఉంటామో డబ్బు అక్కడ ఆకర్షించబడుతుంది అనమాట. అంటే మన ఫ్యామిలీతో మనం మాట్లాడే విధానం, ఇతరులతో మనం మాట్లాడే విధానం, ఇతరులని మనం మాట్లాడించే విధానం, వాళ్ళు అడిగిన దానికి మనం సమాధానం చెప్పే విధానం, ఇవన్నీ కూడా మనీని అట్రాక్ట్ చేసేవి. నాకు వాయిస్ ఎక్కువ అండి, నేను మాట్లాడేస్తాను అంటే కాదు. ఆ వైబ్రేషన్ కూడా ఎలా ఉండాలంటే స్మూత్గా ఉండాలి. మీరు గట్టిగా మాట్లాడారు అనుకోండి, మీ వైబ్రేషన్స్ ఎలా ఉంటే పిచ్చి పిచ్చిగా ఉంటాయి. అదే స్మూత్గా మాట్లాడితే నాయిస్కి బ్యూటిఫుల్ మ్యూజిక్కి తేడా ఉంటుంది కదా. ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, నాయిస్ ఏం చేస్తుంది? మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, ఇరిటేట్ చేసేస్తుంది. అలాగే మనం మాట్లాడే ప్రతి మాట, ఒక వ్యక్తిని గౌరవించే విధానము, ఒక వ్యక్తితో మనం సంబోధించేటటువంటి ఆ యొక్క వాతావరణము, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి. మనం ఏమనుకుంటామంటే నాకు చాలా ఉందండి, నాకు ఇది చాలు, నాకు అది చాలు అని మాట్లాడేస్తుంటాం. ఎప్పుడూ చాలు అని అనకండి. యూనివర్స్ ఇచ్చింది నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, యూనివర్స్ ఇచ్చిన ప్రతి దానిని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మనం ఎప్పుడైతే దాన్ని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉంటామో, సో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. ఆ కొత్తదనాన్ని నాకు నేనుగా నేర్చుకుని దానిని ఎన్హాన్స్ చేయగలగాలి, నలుగురికి చెప్పగలగాలి. అప్పుడు డబ్బు ఆకర్షించబడుతుంది. సో ఇవి మనం ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా. అలాగే నీట్నెస్, ఇలా ఉంటే బాగుంటుంది, అందంగా ఉంటుంది, ఓకే, ఈ విధంగా మాట్లాడితే బాగుంటుంది, ఈ విధమైనటువంటి తీరు. ఒకప్పుడు మనకి ఇంట్లోని ఆడవాళ్ళు చక్కగా రెడీ అయ్యేవారు. వాళ్ళు బయటకు వెళ్ళి పని చేసినా చెయ్యకపోయినా కూడా ఇంట్లో ఉన్నారు అని అంటే చక్కగా పూలు పెట్టుకొని, గాజులు వేసుకొని, కాటిక పెట్టుకొని, జడేసుకొని, చీర కట్టుకొని నీట్గా ఉండేవారు. వాళ్ళకి డబ్బు కొలత అనేది ఉండేది కాదు, సంతోషంగా ఉండేవారు. ఇంటికి ఎవరు వచ్చినా కూడా ముందుగా మంచినీళ్ళు ఇచ్చి వారిని మర్యాదగా మాట్లాడటం చేయడం. మరి అప్పుడు లేని డబ్బు సమస్య ఇప్పుడు మనకి ఎందుకు వస్తుందంటారు? ఎందుకంటే మన లైఫ్ స్టైల్స్ మారుతున్నాయి. మన లైఫ్ స్టైల్స్ మారినా కూడా కొన్ని మనం ఆచరించాల్సినటువంటి విషయాలు ఖచ్చితంగా మనం ఆచరించాలన్నమాట. అందుకనే ఎప్పుడు కూడా లేడీస్ దగ్గర మెయిన్గా గాజులు, బొట్టు, చెవి కమ్మలు, జడ, ఇవన్నీ కూడా మనీని అట్రాక్ట్ చేసేటటువంటి అనమాట. చూడగానే నిండుగా కనబడేటటువంటి విషయాలన్నమాట. సో ఆ లేడీస్ మాట్లాడే ప్రతి మాట కూడా మనీని అట్రాక్ట్ చేస్తుంది. అంటే జెంట్స్ కూడా మాట్లాడే మాట కూడా అట్రాక్ట్ చేస్తుంది. బట్ ఏంటంటే లేడీస్లో సౌమ్యంగా మాట్లాడేటటువంటి విధానం ముందుగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకే ఇంటికి ఇల్లాలు, ఇంటిని ఇల్లాలని చూసి చెప్పచ్చు మనం ఎలా ఉంటుందో అని అంటారు. లక్ష్మీ కళ అంటారు. ఎందుకు అంటారు అండి అని అంటే ఇట్ విల్ అట్రాక్ట్స్ కదా. సో ఇంటిని నీట్గా పెట్టుకోవడము, వచ్చిన వాళ్ళతో మర్యాదగా మాట్లాడటము, హ్యుమానిటీగా ఉండటము, నలుగురు పట్ల మంచి ప్రేమాభిమానాన్ని కలిగి ఉండడం, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల మనీ ఖచ్చితంగా మనల్ని అట్రాక్ట్ చేస్తుందండి.
అండ్ ఇంకా ఎవరైనా కూడా ఈ క్లాసెస్కి సంబంధించి కావచ్చు, మెడిటేషన్కి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే మనకి యాక్చువల్గా మండలం క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఈ మండలం క్లాస్లో ఏంటంటే వీఆర్ యూజింగ్ ద హోపనోపోనో టెక్నిక్, కంప్లీట్ హోపనోపోనో టెక్నిక్ని యూజ్ చేస్తాము. కంప్లీట్ ఫర్ బాడీ, ఫర్ ఎమోషన్స్, ఫర్ ఫియర్స్, ఎవ్రీథింగ్ అండ్ ఫర్ ఎవ్రీ చక్ర. సో అంటే ఈ క్లాస్లో ఏంటంటే ఎస్పెషల్లీ మన ఫింగర్స్ని యూజ్ చేసి మన చక్రాస్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే మూలాధారానికి ఈ ఫింగర్, స్వాధిష్టానానికి ఈ ఫింగర్, ఓకే, అలాగే అనాహతానికి ఈ ఫింగర్, మణిపూరికానికి ఈ ఫింగర్. ఈ ఫింగర్స్ని టచ్ చేస్తూ కూడా కొన్ని ముద్రాస్ ద్వారా కూడా మనం చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది 42 days అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్కోర్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.